గారు మీరు అగరబత్తి తీయండి, ఆయనకి ఇస్తే ఆయన ప్రభాకర్ గారు మాచర్ల ప్రభాకర్ గారు అగరబత్తీలు పూజా కార్యక్రమం చూడండి. తర్వాత మనకు టైం కావస్తుంది, మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు షెడ్యూల్ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు గారికి విచ్చేశారు. వారిని కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. అంటే మేనేజర్ గారు మీరు కూడా ఇక్కడ ఉంటే ఇక్కడ మహిళలు గిట్ట వచ్చారు, వాటితో పాటు పూలు కూడా మహిళలకి పూలు కూడా అక్కడ వేపిద్దాము. దయచేసి అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఇక్కడ ఇప్పుడు మహిళలందరూ కూడా ఈ పూలు వేయగానే మన ముఖ్య అతిథి రాష్ట్ర షెడ్యూల్ కుల హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు పెద్దలు సుదర్శన్ బాబు గారు కూడా ఇక్కడికి వచ్చేశారు. వారితో ఆవిష్కరించబడుతున్నది జెండా ఆవిష్కరణ కార్యక్రమం. ఇప్పుడున్న ముందుకు వచ్చి దయచేసి అందరూ కూడా నిలబడండి. జెండా ఆవిష్కరణ ఇప్పుడు జెండా ఆవిష్కరణ కార్యక్రమం మొదలైంది. సికింద్రాబాద్ ఆటో రిక్షా డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సభ్యులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దుమ్మాటి సుదర్శన్ బాబు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు కరసేవకులు వై సురేష్ కుమార్, చాచా నెహ్రూ నగర్ సంక్షేమ అభివృద్ధి సంఘం అధ్యక్షులు మాచర్ల ప్రభాకర్లు ప్రసంగించారు. గాంధీనగర్ నాయకులు నరేంద్రనాథ్, ఆటో యూనియన్ నాయకులు బట్టు మల్లేష్, ఆలకుంట శంకర్, పుట్ట ధనరాజ్, సాయిబాబా, వినోద్, మకల యాదగిరి, బద్రి, టీఆర్ఎస్ నాయకులు పి మురళీకృష్ణ, మకల రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణతంత్ర భారత్ కి భారత్ మాతా కి భారత్ మాతా కి మొదలైంది. మధ్యాహ్న మనకు ఈ కార్యక్రమం అయిపోయే లోపు మనకు ఒక గంట లోపల మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి శాసనసభ బస్తీ అధ్యక్షులు మన మాచర్ల ప్రభాకర్ గారు కూడా ఇచ్చేశారు. అలాగే గాంధీనగర్ కాలనీ ముఖ్యులు మా సహచర మిత్రులు నరేంద్రనాథ్ గారు కూడా వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మన మాచర్ల ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ చాచా నెహ్రూ నగర్ వాసులకు, గాంధీనగర్ కాలనీ వాసులకు ఈ చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన ఆటో యూనియన్ వారికి మీకు ఎన్నో ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేస్తే మేము వెలవెల ఎల్లప్పుడూ మీకు అండదండలు ఉంటాము. ఇక్కడికి బీజేపీ సీనియర్ నాయకులు వై సురేష్ కుమార్ గారు, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ మన యొక్క సుదర్శన్ బాబు గారు ఎన్నో చక్కటి ప్రోగ్రాములు చేస్తూ వీళ్ళు ముందుకు తీసుకోబోతున్నారు. ప్రతి నిమిషము ఎలాంటి ఏమైనా కూడా ఫోన్లో అందుబాటులో వీళ్ళిద్దరూ ఎల్లప్పుడూ ఏ టైం అయినా ప్రజల కోసము వీళ్ళు ఉంటున్నారు. వారితో పాటు నేను వెళ్తున్నాను.
ఎవరికి ఏమైనా కూడా 5 నిమిషాలలో మా కర్తవ్యం మేము నెరవేర్చుకుంటాము. ఎల్లప్పుడూ మీకోసము, మీ ఆదాయం కోసము, ప్రజల కోసము ఎల్లప్పుడూ ఉంటామని ఈరోజు మీకు మాటిస్తూ మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు ఆటో యూనియన్ వాళ్ళు. మేము ఎంతో సంతోషపడుతున్నాము. దీంట్లో అడ్వైజర్గా మా ముగ్గురిని ఎన్నుకున్నారు. మాకు ఎంతో సంతోషం ఉన్నది. మొదటిగా సుదర్శన్ బాబు గారు, తర్వాత వై సురేష్ కుమార్ గారు, మూడో వ్యక్తిగా మాచల్ల ప్రభాకర్ మా అడ్వైజర్గా ఎన్నుకున్నారు. వీళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఎలవేళ ఏ విషయం ఉన్నా మీకు అండదండలు ఉండి మీకు అడ్వైజర్స్ మీకు పూర్తి సహకారం ఇస్తామని మీ అందరి ముందుగా మేము ప్రమాణం చేస్తున్నాం. ధన్యవాదాలు అధ్యక్షుల వారికి, ప్రభాకర్ గారికి. అలాగే ఈరోజు మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈరోజు ఈ ఆటో యూనియన్లో భాగస్వాములైనందుకు వారికి కూడా ఉదయపూర్వక అభినందనలు. వారు పి రాజేందర్ గారు, పసుల రాజేందర్ గారు వారు కూడా రావాల్సిందిగా మనం చెప్తున్నాము. అలాగే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీకృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చేశారు. వారికి కూడా అభినందనలు. ఒకటి అధ్యక్షులు శంకర్, ఆలకొండ శంకర్ గారు ఈరోజు మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఇంకొకమందికి ఆటో యూనియన్ వాళ్ళకు ఈ యొక్క శాసనగర్ నగర్, గాంధీనగర్లో ఒక స్టాండ్ ఉండే ఆ స్టాండ్ని ఈ మాదిరిగా ఒక రూపురేఖలు తీసుకొచ్చిన అని చెప్పుకుంటూ ఎంతో మందికి మార్గదర్శకులు అవుతున్నారు. అది మనం కూడా కొన్ని రోజులైనాక కూడా ఇప్పుడు ముందుగా చాలా మంది అంటుండే, బహుశా నేను అనుకుంటాను మన ఒక ఓటులో పక్కకు జరగడానికి కారణం కూడా ఈ చెత్త చెదరంతో ఆ ఓటులో పక్కకు జరిగిపోయింది. చాలా మంది ఇక్కడ ఉన్న కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఒక ఆలోచన భావం రాగానే అందరికీ కూడా సహకారంతో అందరి సూచనల మేరకు మిత్రులు అందరూ కూడా ఆటో స్టాండ్ వాళ్ళందరూ కూడా ఏకతాటిపై వచ్చి అలా మేము చేస్తాము, మీరు అందరూ కూడా అప్పుడే మనము దాని భాగస్వాములని మన భక్తి అధ్యక్షుడు మన ప్రభాకర్ గారిని వెప్పించి మనమందరం కూడా ఉండి ఈ యొక్క కార్యక్రమాలను అందరు సహకారాలు తీసుకున్నాము. ఇక్కడికి వచ్చిన పచ్చప్పటితో కూడా దాంట్లో ముఖ్యంగా సుదర్శన్ బాబు గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా ఈ యొక్క మన యొక్క సాన్ని కార్యక్రమాలు అనగానే ముందు వరుసలో ఉంటాడు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడున్నా కానీ మనం ఇక్కడికంటే ఎదిగినాం కాబట్టి మనం ఇక్కడే ఉండాలని ఆలోచన మారుతుంటే అందుకని ఒక ఆయనకు ప్రత్యేకత. కాబట్టి మనము ఈరోజు ఈ 70 సంవత్సరాల గణతంత్రంలో ఎన్నో చట్టాలు మన అంబేద్కర్ గారు రచించి దీన్ని మనం అమలు చేసుకుంటున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఇంకా పెద్ద విషయం ఏంటంటే భవ్య రామ మందిరాలు కూడా ఆయుర్వేదించిన ప్రాణప్రతిష్ఠ కూడా జరిగిపోయింది. మొన్న 22వ తారీఖు వచ్చి 4 రోజులు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని అంటే ఆ రోజు ఉన్న చట్టాలని చదువుకునే ఈ రోజు చట్టాలకు అనుగుణంగానే ఇలాంటి కార్యక్రమాలు జరగడము మనకు శుభసూచకము. అందులో ఈ 70 సంవత్సరాల ప్రత్యేకత చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ ముఖ్య అతిథులు కూడా ఉన్నారు, వారు కూడా మనకు సూచనలు ఇస్తారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ సుదర్శన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. 75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ ఆటో వెల్ఫేర్ యూనియన్ నాయకులు ఇక్కడ మన చార్చాడ్ నగర్, గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినందుకు వారందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ఆటో యూనియన్ సోదరులను అభినందించవలసిన విషయం ఉంది. వీరు అంటే మనకు జాతీయ పండుగలు ఉన్నాయి, మామూలు పండుగలు కాకుండా ఆగస్టు 17, అక్టోబర్ 2, జనవరి 26 అంటే స్వాతంత్ర దినోత్సవం, మహాత్మా గాంధీ జన్మదినోత్సవం కానీ ఈ గణతంత్ర దినోత్సవం కానీ ఇలాంటి జాతీయ పండుగలు విధిగా వారు క్రమం తప్పకుండా ఖచ్చితంగా నిర్వహించిన. ఎందుకంటే ఒక ఆటో యూనియన్ పెట్టినాము, ఏదో మన పనులు మనం చేసుకుంటున్నాము, మనం బతుకుతున్నాము అని కాకుండా వీళ్ళు మరి మన సమాజంలో
ఎందరికో ఈనాడు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ సేవా కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం వీళ్ళు మన స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకుడు వైఎస్ సురేష్ కుమార్ గారు మరి ముఖ్యంగా వీరు కర సేవకులు మన జరిగినటువంటి రామమందిర నిర్మాణం జనవరి 20 నాడు ఏదైతే జరిగిందో ఆ జరగడానికి కూడా ఎన్నో ప్రాణత్యాగాలు ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నారు మన ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ. అలాంటి వారిలో మన ఈ నుండి రామమందిర నిర్మాణం కోసం 1992లో వెళ్ళినటువంటి మన గొప్ప నాయకుడు సురేష్ గారు, ఆ తర్వాత మన స్థానిక తాజా నెహ్రూ నగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ గారు, వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మన స్థానిక గాంధీనగర్ గాంధీ నాయకుడు నరేంద్రనాథ్ గారు, ఆ తర్వాత మన ఆటో యూనియన్ నాయకులు మల్లేష్ గారు, జానీ నందాజ్ గారు, శంకర్ గారు, సాయిబాబా, వినోద్, ఇలా పేరు పేరున మరి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలకు మన పి రాజేందర్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారు కూడా రావడం జరిగింది. వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ ఆటో వెల్ఫేర్ యూనియన్ నాయకులు ఇక్కడ మన టాటా నెహ్రూ నగర్ గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినందుకు వారందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ఆటో యూనియన్ సోదరులను అభినందించవలసిన విషయం ఉంది. వీరు అంటే మనకు జాతీయ పండుగలు ఉంటాయి, మామూలు పండుగలు కాకుండా ఆగస్టు 17, అక్టోబర్ 2, జనవరి 26 అంటే స్వాతంత్ర దినోత్సవం, మహాత్మా గాంధీ జన్మ దినోత్సవం కానీ ఈ గణతంత్ర దినోత్సవం కానీ ఇలాంటి జాతీయ పండుగలు విధిగా వారు క్రమం తప్పకుండా ఖచ్చితంగా నిర్వహించడం. ఎందుకంటే ఒక ఆటో యూనియన్ పెట్టినాము, ఏదో మన పనులు మనం చేసుకుంటున్నాము, మనం బతుకుతున్నాము అని కాకుండా వీళ్ళు మరి మన సమాజంలో ఎందరికో ఈనాడు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందరో అమరవీరుల త్యాగఫలం మన స్వాతంత్ర దినోత్సవం. అయితే స్వాతంత్రం రాగానే మన దేశాన్ని పరిపాలించడానికి ఒక రూల్స్ బుక్ కూడా ఉండాలని చెప్పేసి మన నేతలు భావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్ గా ఏర్పాటు చేసి ఈ మన స్వతంత్ర భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది అవసరం కాబట్టి ఆ రాజ్యాంగ నిర్మాణ బాధ్యతను మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి ఒక ఏ దేశంలో లేనటువంటి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనకు ఆయన అందివ్వడం జరిగింది. మరి ఈనాడు సమాజంలో మనమందరం కూడా ఒక సోదర భావంలో ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే మరి అప్పుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే మూల కారణమని మనం అందరం చెప్పుకోవచ్చు. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు పార్లమెంట్ రాజ్యాంగ సభ ఆమోదించింది. ఆ తర్వాత జనవరి 26, 1950 నుండి మరి ఇది అమల్లోకి వచ్చింది. 396, 95 ఆర్టికల్స్, 9 షెడ్యూల్స్, 7 ప్రాథమిక హక్కులతో ఈ రాజ్యాంగం అనేది అప్పట్లో ఆమోదించబడింది. మరి ఎంతో పవిత్రమైన రాజ్యాంగం ద్వారా ఈనాడు ఎంతో మంది మహనీయులు మన భారతదేశానికి సేవ చేస్తూ దేశాన్ని ఎంతో ఉన్నత పదంలోకి తీసుకెళ్తున్నారు. మరి ఎవరు ఏ స్థానంలో ఉన్నా ఎవరు దేని కూడా తక్కువ కాదు. వారు తమ స్థానాల్లో ఒక నిజాయితీగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నప్పుడే మరి భారతదేశం గర్వించే ఒక పౌరులుగా మరి వాళ్ళు తీసుకెళ్తున్నారు. మరి నిజంగా మన సికింద్రాబాద్ ఆటో యూనియన్ నాయకులు కూడా ఆ కోవలోకే చెందుతారు. వీరు ఇలాంటి జాతీయ పండుగలే కాకుండా మనం ఎలక్షన్స్ జరిగాయి మనకు నవంబర్ 30 తారీఖు నాడు. ఆ ఎలక్షన్స్ లో మన ఆటో యూనియన్ నాయకులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారందరూ కూడా ఆటోలలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ఆటోలలో ఎక్కించుకొని పోలింగ్ బూత్ ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో ఓట్లు వేయించి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేసేటువంటిది మనం చూస్తాం. మరి ఈ మాదిరిగా అనేక సేవా కార్యక్రమాలను ఒక సంక్షేమ సంఘాలు చేసేటువంటి కార్యక్రమాల కంటే ఎక్కువ కూడా వీరు చేస్తున్నారు. మరి వారికి భగవంతుడు మరి పెద్దలు వారికి మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి.
వాళ్ళలో ఈ సేవ చేసే శక్తిని, ఈ అనురక్తిని మరింత పెంపొందించాలి. వాళ్ళకు భగవంతుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని మరి అన్ని రకాలుగా వాళ్ళను ఆశీర్వదించి జీవించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆటో యూనియన్ నాయకులందరినీ కూడా మరొకసారి ఈ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై భారత్, జై హింద్, జై భారత్. ధన్యవాదాలు అన్న ముఖ్య అతిథిగా వచ్చిన వాళ్ళకు. అలాగే పిల్లలందరూ కూడా ఇక్కడ మిఠాయిలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. వాళ్ళు నరేంద్రనాథ్ గారు కూడా వచ్చేసి అందరికి కూడా మిఠాయిలు పంచవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ ధన్యవాదాల కార్యక్రమం మన ప్రభాకర్ గారు, మాచన ప్రభాకర్ గారు.